MONEY మనీ, నోట్ డౌన్, దిస్ ఇస్ ద పాయింట్. అప్పుడు వెంకట మణి ప్రసాద్ ఎమ్మెల్యే ముందు, ఇప్పుడు వెంకట మణి ప్రసాద్ MONEY మనీ, నాట్ మనీ, MANI మనీ. మట్టి కావాలని అంటే లేదన్నా అది దానికి ఏదో ఉంది, మీరు మాట్లాడాలని, కుదరదు. మన కూటమిలో ఉన్నాం కదంటే చంద్రబాబు నాయుడు గురించి చంద్రబాబు నాయుడు చెప్తాడు, ఆయన చెప్పేదానికి ఏముందిలే, మీరు ఏదన్నా మాట్లాడాల్సిందే అన్నాడు. ఏం మాట్లాడాలంటే సరే లేదు, మీరు నెలకు మాకు 10 లక్షలు కట్టాలన్నాడు. నేను కూటమిలో ఉన్నాను, నెలకు 10 లక్షలు ఏంది కట్టేది, ఇది కరెక్ట్ కాదు కదంటే లేదన్నా అదంతా కుదరదు, లేదని మీరు బండ్లు పెట్టలేరు, బండ్లంతా అదంతా మీరు మట్టితో కాల్ చేస్తాం, పొడి చేస్తాం, చించేస్తాం ఏదో అన్నాడు ఆయన. ఇది కరెక్ట్గా ఉండదని మా స్టాఫ్కి ఎంగేజ్ చేసి మీరు నెల పోయి ఇచ్చేది, ఏదైనా ఒక నెల 1-2 రోజులు ఆలస్యం కూడా వెంటనే ఫోన్ చేసి ఆయన ఇబ్బంది పెట్టి ఏమి మీరు ఎందుకు లేదు అది ఇది అనేవాడు. ఎందుకంటే ప్రభుత్వ యంత్రాంగం మొత్తము ఎమ్మెల్యే కనుసన్నల్లో కబ్జా అయిపోయినారు. అంటే ఏ మండలంలో తీసుకున్నా కూడా ఈరోజు ఎమ్మెల్యేని కాదని ఏ MRO కూడా, ఏ MPDO కూడా, ఏ పోలీస్ స్టేషన్లో కూడా అధికారులు ముందుకొచ్చి పని చేయలేని పరిస్థితి మాకే కనపడింది ప్రత్యక్షంగా. ఇంక మామూలు ప్రజలకైతే నేను చెప్పలేను. ఈయన చిత్తూరు నుంచి వచ్చి ఇక్కడ రాజకీయం చేస్తూ, మేము ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడ రాజకీయంగా ఉంటూ నువ్వు నాకు సలహా ఇచ్చే అంత స్థాయిలోకి వచ్చినామంటే ఏం నీ బ్యాక్గ్రౌండ్ మాకు తెలియదు అనుకున్నావా? నువ్వు నన్ను అక్కడ మట్టెత్తుకో, ఏమి మీ జాగీరా ఇది, నీ సొంత జాగీరా ఇది, నీ పట్టా భూమే? అధికారులంతా గుప్పిట్లో పెట్టుకొని వ్యవస్థలంతా నాశనం చేస్తూ ఈరోజు ఇలాంటి పరిస్థితి నాలాంటి వాటికే వచ్చిందంటే మిగతా ఎలా సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? మా చంద్రగిరి ప్రజలకు కూడా నేను చెప్పడం అంటే చంద్రగిరిని ఇప్పుడు మనం కాపాడుకోవాల్సిన అత్యంత అవసరమైన ఇది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, పార్టీతో సంబంధం లేదు. అందుకనే చంద్రగిరి నియోజకవర్గంలో సేవ్ చంద్రగిరి అనే ఒక ప్లాట్ఫామ్ మేము ఇప్పుడు ముందుకు తీసుకొస్తున్నాం. సేవ్ చంద్రగిరి, చంద్రగిరిని కాపాడుకోవాలా, రక్షించుకోవాలా ఎవరి నుంచి? వలసవాదుల నుంచి. ఈరోజు ఈ వెంకట మణి ప్రసాద్ అనే కుటుంబము గజనీ గోరి మహమ్మద్ల చిత్తూరు నుంచి వచ్చి చంద్రగిరిని దోచుకుంటా ఉంది. దోచుకొని ఎక్కడెక్కడ వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారో మీరు ఎప్పుడు చెప్తాను, నా దగ్గర ఒక బలమైన ఆధారం ఉంది. ఒక 4 కోట్ల రూపాయలకు డబ్బులు బలమైన ఆధారం ఉంది. దాని మీద నేను కోర్టుకి త్వరలో వెళ్తాను. ఐ ఇన్వైట్ CBI అండ్ లోకాయుక్త ఆల్సో ఇన్వైట్ ఉన్నా ఎమినెంట్ పీపుల్ని, విద్యార్థుల్ని, రైతుల్ని, సంఘ సంస్కృతుల్ని, సామాజిక సేవలందరూ కూడా రమ్మంటున్నాను. అందువల్ల అందరినీ పబ్లిక్ అడ్రస్ చేస్తున్నాను. అలాగే ఈ నాని వల్ల కూడా ఈ చంద్రగిరిలో భూస్థాపితమయ్యే పరిస్థితి తెలుగుదేశం పార్టీకి వచ్చేసింది. ముఖ్యంగా మీ కష్ట ఫలితం ఈరోజు ఆయన ఎంజాయ్ చేస్తున్నారు. మీరు తెలుగుదేశం మిత్రులందరూ కూడా నాతో చాలా మంది బాధపడుతున్నారు. ముఖ్యంగా ఈ పరిస్థితి చాలా ఇబ్బంది, చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ఒక నియంత పరిపాలన జరుగుతుంది. వాళ్ళకి చెప్పేదంటే చంద్రగిరి నియోజక ప్రజలకి నేను మరొకసారి చెప్తున్నాను, రాజకీయంగా అన్ని పార్టీల వాళ్ళు కూడా రాజకీయంగా మన మధ్య ఎన్నో భేదాలు ఉన్నా కూడా ఫస్ట్ మన ప్రయారిటీ ఏమంటే చంద్రగిరిని కాపాడుకోవాలి. విదేశీ వలస పక్షులు ఎట్టా ఆ రోజు గజనీ గోరి మహమ్మద్లు ఎట్టో మనం దోచుకున్నారు మన నియోజకవర్గాన్ని. అలాగా ఈ చిత్తూరు నుంచి వచ్చిన దొంగల నుంచి, ఈ కుటుంబాన్ని నుంచి మనం రక్షించుకోవాలి. రక్షించుకోవాలంటే మనం కలిసి కట్టుగా ఉండాలి. కుటుంబ పరిస్థితి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అందుకని దయచేసి మీరందరూ కూడా కలిసి కట్టుగా మనమందరూ కూడా ఈ చంద్రగిరిని కాపాడుకునేదానికి సేవ్ చంద్రగిరి అనే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీకి సంబంధం లేదు, రేపు నుంచి సేవ్ చంద్రగిరి అనే ప్రోగ్రాంతో మనం ముందుకెళ్తాము. చివరిగా చంద్రగిరి నియోజకవర్గాన్ని మనం కాపాడుకోవాలా. కాపాడుకునేదానికి ఏ పార్టీ వాళ్ళ నుంచైనా కూడా వాళ్ళు ఎవరైనా సరే మేము ఎదిరించి పోరాడతాము. చంద్రగిరి నియోజకవర్గం కాపాడుకుంటాం. చిత్తూరు నుంచి వచ్చి నువ్వు ఆడించి మట్టెత్తుకొని మేమైనా గాలి వేసుకుంటాం. చిత్తూరు చదివి అది వేరే జిల్లా. నువ్వు ఆడించి వచ్చి మా జిల్లా మీద, మా నియోజకవర్గం మీద కన్నేసి, మా జిల్లా మీద కన్నేసి ఇక్కడ దోచుకొని గజనీ గోరి మా మాత్రం వెళ్ళిపోయి ఇన్వెస్ట్ చేసుకుంటా ఉంటే గాజులు వేసుకుంటాం.